మొదటి రాజులు 19వ అధ్యాయము 13వ వచనం. దేవుని స్వరము మిక్కిలి నిమ్మలంగా ఏలియాతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్వరానికి అపవాది స్వరానికి స్పష్టమైనటువంటి తేడా ఉంటుంది. దేవుని స్వరము మనకు నెమ్మదినిస్తుంది. దేవుని స్వరము మనకు ధైర్యమునిస్తుంది. దేవుని స్వరము మనకు ఆదరణనిస్తుంది. దేవుని స్వరము మనకు ఒక నడిపింపునిస్తుంది. సాతాను స్వరము కలవరాన్ని కలుగ చేస్తుంది. సాతాను స్వరము సందేహాన్ని కలిగిస్తుంది. సాతాను స్వరము భయాన్ని పుట్టిస్తుంది. ఒత్తిడితో కూడి ఉంటుంది అది. అందుకని దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని స్వరమును ఆయన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా వినడము మనం తెలుసుకోవాలి. ఏ మాట ద్వారా, ఏ వాక్యం ద్వారా మనలో నిజంగా ధైర్యం కలుగుతుందో, నిజంగా ఆదరణ కలుగుతుందో, నిజంగా హృదయంలో నెమ్మది కలుగుతుందో ప్రతి దినం కూడా మనం గుర్తించి దేవుని స్వరము ద్వారా మనం ఆశీర్వదించబడాలి.